హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా ఒక నది ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊరిలో ప్రజలందరూ అన్యోన్యంగా స్నేహపూర్వకంగా జీవించేవారు. గ్రామంలోని గుడి ప్రజల భక్తికి కేంద్రంగా ఉండేది. పూజారి గారు నిత్యం భగవంతుణ్ణి జపిస్తూ ఉండేవాడు. ఓ స్వామి, నీ సేవలో నేను నిత్యం నిన్ను ధ్యానిస్తూ ఉన్నాను. నన్ను, ఈ ఊరి ప్రజలని ఏ ఆటంకం రాకుండా చల్లగా చూడు తండ్రి. అలాంటి 12 ఊళ్ళో ఒక సంవత్సరం ఉధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలొచ్చాయి. ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలయ్యింది. ఊళ్ళో ఉన్న వారంతా వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి పై ప్రాంతాలకు బయలుదేరారు. అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి, పూజారి గారు, వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేసాయి. ఇంటి గడపల దాకా నీళ్లున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మేమందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. మీరు కూడా మాతో వచ్చేయండి. నా గురించి దిగులు పడకండి. నేను నిత్యం సేవించే నా స్వామి నన్ను కాపాడుతారు. మీరు వెళ్ళండి. ఆ మాటలు విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి నీళ్లు నడుము దాకా వచ్చేశాయి. పూజారి గారు గుడిగట్టున జపం చేసుకుంటుంటే ఒక ఎడ్ల బండిలో పోతున్న వారు కొంతమంది ఆగి, పూజారి గారు, మీరు కూడా రండి, బండెక్కండి. లేదు లేదు, నేను రాను. నన్ను ఆ దేవుడే కాపాడతాడు అని చెప్పి గుడిలోనే ఉండిపోయాడు. కొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చేశాయి. పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి, ఓ పూజారి గారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం. నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి. మీరు కూడా మాతో రండి. మీరు వెళ్ళండి, నన్ను ఆ దేవుడే కాపాడతాడు. చలిలో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్లు వచ్చేసరికి ఇక కంగారు పడ్డాడు. అతి వేగంగా గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి. పూజారి గారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నాడు. కొంతసేపటికి దిగులు మొదలయ్యింది. ఎప్పటికీ వాన ఆగడం లేదు. నీళ్ళ ప్రవాహం ఎక్కడ ఆగేలా కనిపించడం లేదు. దేవుడా, నేను నీకేం తక్కువ చేశాను? రోజు శ్రద్ధగా పూజలు చేశాను. నిన్నే నమ్ముకున్నాను. అయినా నన్ను కాపాడటానికి రావేంటి అని దేవుడితో మొరపెట్టుకున్నాడు. ఇంతలో దేవుడు ప్రత్యక్షమై, మూర్ఖుడా, నేను మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవని పంపించాను. నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేసుకుని కూర్చున్నావు. నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు. పూజారికి వెంటనే జ్ఞానోదయం అయింది. చేసిన పొరపాటు గ్రహించి ఆ దేవుడికి క్షమాపణ కోరాడు. కొంతసేపటికి మరో పడవలో మరికొంతమంది కనిపించారు. పూజారి గారు మారు మాట మాట్లాడకుండా పడవనెక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, దేవుడు సహాయం చేస్తాడు, కానీ మనం కూడా ప్రయత్నించాలి.